తెలుసుకోరా నరుడా, జీవితమే తరుగుతోంది కదరా, జీవితమే తరుగుతోంది కదరా, జీవితమే తరుగుతోంది కదరా. ప్రభుని కాంచరా, ప్రేమ నడగరా, పరలోకమే నీది అవునురా, పరలోకమే నీది అవునురా. తెలుసుకోరా నరుడా, జీవితమే తరుగుతోంది కదరా, జీవితమే తరుగుతోంది కదరా, జీవితమే తరుగుతోంది కదరా. మధువులోనున్నది మత్తు కాదురా, నరకంలో తోసే విపత్తు అదేరా. లోకాశలు తరగిపోవు ఎండమావులే, నిత్య జీవమిచ్చువాడు యేసురాజులే. ప్రభుని కాంచరా, ప్రేమ నడగరా, పరలోకమే నీది అవునురా, పరలోకమే నీది అవునురా. తెలుసుకోరా నరుడా, జీవితమే తరుగుతోంది కదరా, జీవితమే తరుగుతోంది కదరా, జీవితమే తరుగుతోంది కదరా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి ప్రేక్షకులకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క సమయంలో దేవుడు మరి ఒకసారి వాక్యాన్ని ఈ రీతిగా పంచుకున్నటువంటి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క ప్రార్థనలను బట్టి, అనేక మంది ఫోన్ కాల్స్ని బట్టి కూడా చాలా సంతోషిస్తున్నాము. ప్రాముఖ్యంగా గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరూ కూడా మరి ఒకసారి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించుదామండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి అంటున్నాడు. కానాను వివాహ విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ యొక్క మరియా, యేసు ప్రభువారి యొక్క తల్లి, యేసుతో అంటుంది, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందని చెప్పి యేసుతో మాట్లాడినప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి యేసు ప్రభువారు అక్కడ అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యమును వింటున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నా జీవితంలో కూడా ఒక సంఘటన దేవుడు కార్యము చేయాలంటే దేవునికి ఒక సమయం ఉందని చెప్పి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో అయినా, నీ యొక్క ఉద్యోగంలో, నీ కుటుంబంలో అయినా, నీ సంఘ పరిచర్యలో అయినా దేవుడు ఒక కార్యము చేయాలంటే తనకంటూ ఒక సమయం ఉందని చెప్పి జ్ఞాపకం చేసుకో. అందుకని ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, దేవుని యొక్క సమయము నీ జీవితంలో అనేటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభువారి యొక్క తల్లి అన్నటువంటి మాటకు ఆయన ఇస్తున్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. యేసు అక్కడే ఉన్నాడు. ఆ యొక్క ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు అక్కడే ఉన్నాడు, కానీ ఆయనకు తెలియదని కాదు, కానీ అంతా తెలిసినప్పటికీ కూడా ఆ యొక్క తల్లి ఆ యొక్క మాటలు అన్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదు. అప్పుడు మరి అంటుంది పరిచారకులతో, ఆయన మీతో చెప్పింది చేయుడు అని చెప్పి ఆమె అని వెళ్ళిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యమును వింటున్నటువంటి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీ జీవితంలో ఒక కార్యము చేయాలంటే ఒక సమయం ఉందని చెప్పి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా ముందుకు వెళ్ళక ముందుగా ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయాలని
ఆశ కలిగి ఉన్నాను. సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవితంలో ఆయన గొప్ప దైవజనుడు, దేవునికి సన్నిధిలో గొప్ప పరిచర్య చేసి ప్రభువునందు ఆయన నిద్రించాడు. అయితే ఆయన యొక్క పరిచర్యలో ఒకానొక దినమున ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి బైబిల్ ఇచ్చి చదువుమంటాడు. దీంట్లో జీవము కలిగినటువంటి మాటలు ఉన్నాయి, పరలోకానికి మార్గానికి సంబంధించినటువంటి మాటలు ఉన్నాయి. దయచేసి ఇది చదువు సహోదరుడా, నీకు ఉపయోగపడుతుందని చెప్పి ఆ యొక్క న్యూ టెస్ట్మెంట్ అతనికి ఇచ్చినప్పుడు ఆ ముందున్నటువంటి వ్యక్తి ఆ మాటలు అంగీకరించకుండా, ఆయన అన్యుడు కాబట్టి ఇది వేరే వారి యొక్క దేవుడి యొక్క మత గ్రంథము, ఇది ఇతర దేశాలకు సంబంధించింది, ఇది మా దేశానికి సంబంధించింది కాదన్నట్టుగా దాన్ని కోపంగా తీసుకుని దాన్ని 2 ముక్కలుగా చేసి బయటికి విసిరేశాడు. ఆ సాధు సుందర్ సింగ్ గారు ఆ సమయంలో ఎంతో బాధపడ్డాడు. అయినప్పటికీ బయటపడినటువంటి బైబిల్ ముక్క ఆ రైలు పట్టాల పక్కన పడ్డది. అయితే ఒక యవనస్తుడు తన జీవితంలో ఏదో అన్ని కోల్పోయినటువంటి వాడుగా నిరుత్సాహంతో ఉండి ఇక నా జీవితాన్ని నేను అంతము చేసుకోవాలని ట్రైన్ కింద పడి చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి ఆ యొక్క ప్రాంతానికి వస్తాడనమాట. అయితే అక్కడికి వచ్చి ట్రైన్ గురించి ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ఆ రోజు ట్రైన్ రావటం చాలా లేట్ అయింది. అయితే అక్కడ పక్కన కూర్చొని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు తన యొక్క జీవితం గురించి. ఆ సమయంలో అక్కడ గాలికి కొట్టుకుంటున్నటువంటి ఆ యొక్క సగం ముక్క పుస్తకం కనబడ్డది, బైబిల్. అది ఏంటా అని చెప్పి అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొని చదవటం ప్రారంభించాడు. ఎప్పుడైతే దాన్ని చదవటం ప్రారంభించాడో యేసు క్రీస్తును గురించినటువంటి ఆ యొక్క సువార్తను ఆయన నేర్చుకున్నాడు. అది చదువుతుండగా దేవుని యొక్క వాక్యం అతన్ని హెచ్చరించినట్లుగా, అతన్ని బలపరిచినట్లుగా ఆయన చూశాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఒక విశ్రాంతినిస్తానని చెప్పి మాటను ఆయన చదివినట్టు చాలా ఓదార్చబడ్డాడు. ఆ సమయంలో ఆయన చనిపోదాను అనుకున్నటువంటి నిర్ణయాన్ని మానుకొని తను ఇంటికి వెళ్ళి తర్వాత ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని చదివి రక్షింపబడ్డాడు. ఒకానొక సమయంలో సాధు సుందర్ సింగ్ గారు ఒక స్వార్థ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆ సభకు ముందుగా, ప్రారంభానికి ముందుగా సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చి అతను ఎలాగో రక్షింపబడ్డాడన్నది ఆయన వివరిస్తున్నప్పుడు, నాకు దొరికినటువంటి ఒక బైబిల్లో సగ భాగాన్ని నేను చదివినప్పుడు నేను రక్షింపబడ్డాను ఈ రీతిగా అని చెప్పి ఆయన చెప్పినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు దాన్ని జ్ఞాపకం చేసుకుని ఎంతో సంతోషించాడు. కాబట్టి సాధు సుందర్ సింగ్ అనుకోలేదు, అలాగే సాధు సుందర్ దగ్గర మరి బైబిల్ తీసుకొని చింపిన వ్యక్తి కూడా అనుకోలేదు ఈ సగభాగం ఒక వ్యక్తిని రక్షిస్తుందని చెప్పి వారిద్దరు కూడా అనుకోలేదు. ఈవెన్ ఆ బైబిల్ చదివినటువంటి వ్యక్తి, ఆ యవనస్తుడు కూడా అనుకోలేదు నేను ఈరోజు రక్షింపబడతానని చెప్పి. కానీ దేవునికి మాత్రమే తెలుసు అని చెప్పి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుని వాక్యమును వింటున్నటువంటి నీవు కూడా జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ జీవితంలో ఒక సంఘటన చేయాలంటే ఆయనకు ఒక సమయం ఉందని చెప్పి జ్ఞాపకం చేసుకో. ఆ యవనస్తుని రక్షించడానికి ఒక సమయం ఉంది కాబట్టి దేవుడు ఆ యొక్క కార్యం చేసి ఆ యవనస్తుని రక్షించాడు. కాబట్టి నా జీవితంలో కూడా దేవుడు ఏదైనా ఆశీర్వదించాలన్నా, గొప్ప కార్యం చేయాలన్నా, నిన్ను స్వస్థపరచాలన్నా, నిన్ను రక్షించాలన్నా కానీ దేవునికి ఒక సమయం ఉందని చెప్పి జ్ఞాపకం చేసుకో. వాక్యమును వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు, కానీ దేవుడు ఈ యొక్క మాటలు నీతో మాట్లాడుతున్నాడని చెప్పి జ్ఞాపకం చేసుకో. అందుకనే కానాను విందులో ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి చెప్పినప్పటికీ యేసుకు అక్కడ తెలుసు, ఆమె చెప్పకముందే అక్కడున్న లోటు ఆయనకు తెలుసు. అయినప్పటికీ యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, అమ్మా నేను చేసే సమయం ఒకటి ఉంది, నా సమయం ఇంకా రాలేదు. ఇక్కడ అయిపోయి ఉండవచ్చు, కొరత ఉండవచ్చు, కానీ దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి టైం ఒకటి ఉందని చెప్పి ఆయన అన్నాడు. అప్పుడు ఆమె అన్నది కదా పరిచారకులతో, ఆయన చెప్పింది మీరు చేయండి. అవునండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు యేసు ప్రభువారు ఏదైతే మనకు చెప్తాడో అది చేస్తే మనకి మంచిది, మనకి మేలండి. మనం ఎక్కువ కానీ తక్కువ కానీ ఏది చేయకుండా ఆయన చెప్పింది చేసే వారంగా ఉండాలండి. అప్పుడు యేసు ప్రభువారు కొద్ది సమయమైన తర్వాత ఆయన నోరు తెరిచి ఇలాగ మాట్లాడుతున్నాడు. ఆ యొక్క రాతి బాణాలను మీరు నీటితో అంచుల వరకు నింపండి అని చెప్పి ఆయన సెలవిచ్చాడు. ఆయన ఏ మాట సెలవిస్తాడా అని చెప్పి ఆ పరిచారకులు ఎదురు చూస్తూ ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటను వారు నెరవేర్చడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఎప్పుడైతే నీళ్లతో అంచుల వరకు నింపారో తర్వాత ఆయన అంటున్నాడు, వాటిని ముంచి ఆ యొక్క అధికారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఆయన అంటాడు.
అంటే అక్కడ నీటిని యేసు ప్రభువారు ద్రాక్షారసంగా మార్చినటువంటి సమయం. అక్కడ అంతవరకు ఖాళీగా ఉన్నటువంటి రాతి బాణలను నీటితో నింపే సమయం వచ్చింది. ఆ నీరు కూడా ద్రాక్షారసముగా మార్చబడేటువంటి సమయం వచ్చేసిందండి. జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే యేసు ప్రభువారు సెలవిచ్చాడో, ఎప్పుడైతే ఆయన మాట మాట్లాడాడో, ఎప్పుడైతే ఆయన నిర్ణయం తీసుకున్నాడో, అక్కడ గొప్ప కార్యం, అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క వివాహములో ఉన్నటువంటి లోటును తీర్చేందుకు యేసు ప్రభువారు అక్కడ ఉన్నప్పటికీ ఆయన మాట సెలవిచ్చిన తర్వాత ఆయన కార్యం చేసే సమయం వచ్చినప్పుడే అది జరిగినట్లుగా చూస్తున్నాం. విందు యొక్క ప్రధాని దాన్ని చూసి ఆయన ఏమంటున్నాడంటే రుచికరమైనది, మంచి ద్రాక్షారసం అని చెప్పి ఆయన అంటున్నాడండి. కానీ ఆ కార్యం చేసింది యేసు ప్రభువారు అని చెప్పి మాత్రం అతనికి తెలియదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు ఒక మంచి కార్యము చేయాలంటే దేవునికి ఒక సమయం ఉందని చెప్పి జ్ఞాపకం చేసుకో. వాక్యమును వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఏదైనా లోటు రావచ్చు, నీ జీవితంలో ఏదైనా సమస్య ఉండవచ్చు, ఎన్నో సమస్యల ద్వారా నీవు వెళ్తూ ఉండవచ్చు. కానీ దేవుడి యొక్క సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఓపికతో ఆయన చేసే సమయం కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన కార్యము చేసినట్లయితే నీ జీవితంలో అది ఎంతో మధురముగాను ఎంతో మంచిగా ఉంటుందని చెప్పి జ్ఞాపకం చేసుకో. ఆది కాండములో మనం గమనించినట్లయితే దేవుడు చేసిన ప్రతిదాన్ని ఆయన చూసినప్పుడు ఇది మంచిది, ఇది మంచిది అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే ఆదామును చేశాడో, ఆదామును చేసిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి ఆదాముకు సాటి అయిన సహకారిని చేసినట్లుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యమును వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ఏ లోటుతో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. కానీ దేవుడు నీ హృదయంలో ఉన్నట్లయితే, నీ కుటుంబంలో ఉన్నట్లయితే, నీ సంఘములో ఉన్నట్లయితే, నీ పరిచర్యలో ఉన్నట్లయితే, లోటు వచ్చినప్పటికీ నువ్వు భయపడవద్దు. ఆయన వైపు తిరగాల. ఆయన చేసే సమయం కొరకు మనం ఎదురు చూస్తూ కనిపెడుతూ మనం ప్రార్థిస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా మంచి కార్యం చేస్తాడని చెప్పి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి దివారాత్రములు ఆయన యొక్క వాక్యమును ధ్యానించువాడు ధన్యుడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడని చెప్పి మొదటి కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నామండి. ఆ యొక్క మొదటి అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా అతడు తన కాలమందు ఫలిస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ కాలము వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా ఫలిస్తావు, నీవు తప్పకుండా వర్ధిల్లుతావు, నీవు తప్పకుండా దీవించబడతావని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మన జీవితంలో దేవుని యొక్క సమయం, ఇక్కడ కానాను విందులో అక్కడ లోటు ఏర్పడ్డప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఉన్నప్పటికీ ఆయన చేసే సమయం ఒకటి ఉందని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. నీ నా జీవితంలో కూడా యేసును అంగీకరించి క్రైస్తవ జీవితంలో చక్కగా జీవిస్తున్నప్పటికీ కొన్నిసార్లు నీ నా జీవితంలో లోట్లు రావచ్చు, కొన్నిసార్లు అవకతవకలు జరగవచ్చు, కొన్నిసార్లు వ్యాధి బాధలు రావచ్చు, కొన్నిసార్లు నిందలు రావచ్చు, కరువు రావచ్చు, కొన్నిసార్లు సమస్యలు రావచ్చు. అయినప్పటికీ యేసు నీలో ఉన్నట్లయితే, దేవుని నీవు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఒకానొక దినమున దాని నుంచి బయటికి తీసుకొస్తాడు. అంతకుముందు దానికన్నా మంచి బెస్ట్ థింగ్స్ నీ యొక్క జీవితంలో చేస్తాడని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే నీ జీవితంలో కూడా దేవుడు కార్యము చేయాలంటే నువ్వు ఎదురు చూడాలి. ప్రాముఖ్యంగా దేవుని నీ హృదయంలో కలిగి ఉండాలి. వారు యేసు ప్రభువారిని ఏం చేశారంటే వివాహానికి రమ్మని చెప్పి వారు ఆహ్వానించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నామండి. యేసు ప్రభువారికి ప్రత్యేకమైనటువంటి ఇన్విటేషన్ ఉంది. తన తల్లికి వేరే ఇన్విటేషన్ ఉంది, యేసు ప్రభువారికి తన శిష్యులకి వేరే ఇన్విటేషన్ ఉంది. అనగా ఆ విందు, ఆ పెళ్లి చేసుకునే వ్యక్తి యేసుని అక్కడ ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నీ నా జీవితంలో కూడా యేసు ప్రభువారిని ఆహ్వానించి నీ హృదయంలో ఆయన్ని కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి లోటు వచ్చినా దేవుడు తప్పకుండా తీరుస్తాడని చెప్పి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఆయన సమయం వచ్చినప్పుడు. అందుకనే ప్రసంగి గ్రంథకర్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రతి దానికి కూడా సమయం ఉందని చెప్పి ప్రసంగి అంటున్నాడు. పుట్టుటకును, చచ్చుటకును, అలాగే మరి ఇంకా అనేక సమస్యల గురించి కూడా అనేక విషయాల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఇల్లు కట్టుటకు, కూలగొట్టుటకును, అలాగే కౌగిలించుకున్నటకు, మానుటకు,
ఈ రీతిగా అనేక విధాలుగా మాట్లాడుతున్నాడు. ప్రతిదానికి కూడా సమయం ఉంది అంటున్నాడు. అలాగే నా జీవితంలో కూడా దేవుడు దీవించాలన్నా ఆశీర్వదించాలన్నా ఒక సమయం ఉందని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా పడి ఉంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర పడి వాడు స్వస్థత పొందుకోవాలని చెప్పి కోరుకుంటుంటాడు. అక్కడ కూడా చాలామంది అనేకమైనటువంటి రోగముల చేత ఇబ్బందుల చేత పడి ఉన్నారు. గుంపులుగా ఉన్నట్టుగా అక్కడ బైబిల్ సెలవిస్తుంది. అయినా కానీ ఆ యొక్క కోనేట్లో ఉన్నటువంటి నీటిని దేవదూత వచ్చి కదిలించినప్పుడు ఎవడైతే ముందుగా అందులోకి దిగుతాడో వాడు స్వస్థపరచబడుతున్నాడని చెప్పి అక్కడ మనము గమనించగలం. యేసు ప్రభువారు వచ్చి అతన్ని చూసి అనేక దినముల నుంచి వాడు అక్కడ పడి ఉన్నాడని చెప్పి ఎరిగి ఆయన అడుగుచున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని. అప్పుడు అతను ఏమంటున్నాడంటే, అయ్యా, నాకన్నా ముందుగా అనేక మంది దిగుతున్నారు. ఆ యొక్క దేవదూత వచ్చి నీళ్లను కదిలించినప్పుడు నేను బాగుపడాలని వెళ్తున్నప్పుడు నాకన్నా ముందుగా వేరే వాళ్ళు వెళ్ళి వాగుళ్ళు బాగుపడుతున్నారు, కానీ నేను మాత్రం అలాగనే ఉన్నాను, ఎందుకంటే నాకు ఎవరు కూడా లేరు అని చెప్పి అంటున్నాడు. నిజంగానే చాలా ఎంతో విచారకరమైనటువంటి విషయం అండి. నాకు ఎవరు లేరు నన్ను దించటానికి, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరయ్యా, అనేక దినం నుంచి నేను ఇలాగే ఇక్కడ పడి ఉన్నాను. ఒక విధంగా వాడు కోరుకునేది అంటే, నీవైనా ఒకవేళ నన్ను దించుతావా అన్నట్టుగా వాడు అడుగుచున్నాడు. యేసు ప్రభువారు అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు నీ పరుపెత్తుకొని లేచి నడువు అని చెప్పి యేసు ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నాడు. వాడేం చేస్తున్నాడంటే, ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు నువ్వేమైనా దించుతావా అన్నట్లుగా చూస్తున్నాడు. వాని పరిస్థితిని అంతా కూడా వివరిస్తున్నాడు. అక్కడ ఎన్నో 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు. నిజంగా ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే అండి, 38 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి శరీరధారిగా రాకముందు నుంచే వాడక్కడ ఆ వ్యాధితో బాధపడుతున్నట్లుగా చూస్తున్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని దాల్చుకొని ఈ లోకములో ఆవిర్భవించక ముందే వాడు ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి అయినప్పటికీ ఆ వ్యాధి ఎంత పెద్దదైనప్పటికీ, ఎంత పాతదైనప్పటికీ, ఎంత ఘోరమైనది అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేయగలడని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలండి. నిజంగా 38 సంవత్సరాలతో ఉన్నాడు, కానీ ఒక్క సెకండ్లో ఒకే ఒక్క మాటతో వాడు లేచి పరిపెత్తుకొని వెళ్ళినట్లుగా మనం గమనించాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట సెలవిస్తే చాలండి, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని చెప్పి ఆయనకి బిరుదుంది. ఇమ్మానుయేలు, దేవుడు అనగా దేవుడే మనకి తోడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆశ్చర్యకరుడైనటువంటి వాడు ఆ యొక్క 38 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఒంటరిగా ఉండి ఎవరు సహాయం లేకుండా పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగి మరీ బాగు చేశాడండి. 38 సంవత్సరాల నుంచి వాడు బాగుపడే సమయం ఎప్పుడు కూడా రాలేదండి. వాడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు, ఎంతోమందిని సహాయం కూడా అడిగి ఉంటాడు, కానీ అతనికి ఎవరు కూడా సహాయం చేయలేదు. ఆ 38 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వాడు బాగుపడలేదు. వాడి ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయాడు. కానీ వాడిని బాగు చేసే సమయము అప్పుడు వచ్చిందండి. యేసు ప్రభువారు దగ్గరికి వచ్చి మరి బాగు చేశాడు. యేసు ప్రభువారు అడిగి మరి బాగు చేశాడని చెప్పి జ్ఞాపకం చేసుకోండి. నా జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి నీవు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ శరీర రీతిగానే నీకు బలహీనత ఉండవచ్చు, అనేక దినముల నుంచి నువ్వు దాన్ని పోరాడుచున్నావేమో దానితో. ఒకవేళ వివాహం కాకుండా ఉన్నావేమో అనేక దినముల నుంచి. దయచేసి వాక్యమును వింటున్న నీవు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ పాప జీవితంలో ఉండి దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నావేమో, నిన్నెవరు బయటికి తీసుకురావటం లేదేమో, అనేక సంవత్సరం నుంచి నిన్నెవరు గద్దించేవారు లేరేమో, నీకెవరు సహాయం చేసేవారు లేరేమో జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడని చెప్పి జ్ఞాపకం చేసుకో. 38 సంవత్సరాల నుంచి వాడు పడి ఉన్నప్పటికీ ఒకే ఒక సెకండ్లో అతన్ని లేపి బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు ఎన్ని దినాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నప్పటికీ దేవుని యొక్క వాక్యం ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, దేవుడు ఒక విధంగా నిన్ను బలపరుస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. నీవు ఆయన వైపు తిరగమని చెప్పి, ఆయన యందు విశ్వాసం ఉంచమని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 38 సంవత్సరాలుగా ఉన్నవాడు యేసు చెప్పిన మాట విన్నాడు. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు.
వాడు నిజంగా నడవటానికే కష్టం, కానీ యేసు ఒక సవాలు ఇచ్చాడు వానికి. ఏంటంటే పరుపు కూడా ఎత్తుకొని వెళ్ళు, పరుపు కూడా ఎత్తుకొని వెళ్ళు అన్నాడు. ఏమాత్రం ఆటంకపరచకుండా, ఏమాత్రం అవిశ్వాసాన్ని వ్యక్తపరచకుండా పరుపు తీసుకొని వాడు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి ప్రియమైనటువంటి బిడ్డ, నీ యొక్క జీవితంలో కూడా ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ, నీ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ జ్ఞాపకం చేసుకో, దేవుడు సన్నిధిలో నువ్వు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి నువ్వు ఆయన వైపు చూసినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఆయన బాగుపడే సమయం వచ్చింది కాబట్టి ఇంకా ఎవరు కూడా దాన్ని ఆపలేరండి. అందుకనే దేవుడు గొప్ప కార్యం చేసినట్లుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యమును వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఎలాంటి సమస్య ఉన్నా కానీ నజరేయుడైనటువంటి యేసు నామములో నువ్వు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూసినట్లయితే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఒకవేళ ఎలాంటి బాధతో ఉన్నప్పటికీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈరోజు నువ్వు లేవనెత్తేటువంటి సమయము ఈరోజు నీ జీవితంలో వచ్చిందని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. అలాగే దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి నుంచి కొన్ని వచనాల వరకు అక్కడ వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ పట్టుబడినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు మందిరములో ఉండి ఆయన బోధిస్తున్నటువంటి సమయంలో శాస్త్రులు పరిసయ్యులు ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆమె వ్యభిచారం చేస్తుండగా పట్టుబడ్డదని చెప్పి యేసు ప్రభువారు ముందు పెడతారు. మోషే ధర్మశాస్త్రం ఇలాగూ సెలవిస్తుంది, ఆమెను రాళ్లతో కొట్టి చంపమని సెలవిస్తుంది. అయితే నీవేమంటావు అని చెప్పి ఆయనను అడుగుచున్నారు. ఆయన మీద నేరము మోపవలనని, ఆయన ఎలాగైనా కూడా ఆయన మీద అపనిందలు వేయాలని చెప్పి ఆయనను పట్టుకోవాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తూ ఆయన్ని శోధిస్తూ అడుగుచున్నారు. ఆ సమయంలో యేసు ప్రభువారు నేల మీద ఏమో రాస్తున్నట్లుగా బైబిల్లో ఉంది. ఆయన్ని పదే పదే అడగటం వల్ల ఆయన తల ఎత్తి ఏమంటున్నాడంటే, మీలో పాపము చేయని వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వెయ్యండి అంటాడు. అప్పుడు ఆ మాట విన్న తర్వాత వారి హృదయములన్నీ కూడా గుచ్చబడి వారు వెనుతిరిగి వెళ్ళిపోయారు, ఎవరు కూడా ఆమెను శిక్షించకుండా. అయితే యేసు ప్రభువారు కొద్ది సమయం అయిన తర్వాత తల ఎత్తి ఆమెతో అంటున్నాడు, అమ్మా వారు ఎక్కడా? నిన్ను శిక్షించడానికి వచ్చినటువంటి వారు ఎక్కడ అంటే వారందరూ కూడా వెళ్ళిపోయారు. నిన్నెవరు కూడా శిక్షించలేదా అంటే, అయా నన్నెవరు కూడా శిక్షించలేదని చెప్పి ఆమె అంటుంది. అప్పుడు యేసు ప్రభువారు అంటాడు కదా, నేను కూడా నిన్ను శిక్షించను, కానీ ఇక నుంచి నువ్వు పాపము చేయవద్దు అని చెప్పి ఆయన అక్కడ హెచ్చరించి ఆమెను క్షమించినట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆ స్త్రీ అనుకోలేదండి ఈరోజు నేను పట్టుబడతానని చెప్పి. యథావిధిగానే ఆమె పాపము చేస్తూ వస్తుంది, యథావిధిగానే ఆమె పాప కార్యంలో కొనసాగుతూ వస్తుంది. కానీ ఆ రోజు ఆమెను వారు పట్టుకున్నారు. ఆమెకి తెలియదండి ఈరోజు నేను పట్టుబడతాను, ఈరోజు నేనెవరికి దొరకను అని చెప్పి అనుకోలేదు. కానీ ఆమె జీవితంలో చూసినట్లయితే ఆ రోజు పట్టుబడ్డది. వారు తీసుకొని వచ్చి యేసు ప్రభువారు ముందు నిలబెట్టారు. గొప్ప ప్రజలు అక్కడ ఉన్నారు. ఆమెను శిక్షించే రోజు ఆ రోజు ఏర్పడ్డది. కానీ తన జీవితంలో తన కలలో కూడా అది అనుకోలేదు ఈరోజు ఇది జరుగుతుందని చెప్పి. వారు అనుకున్నారు ఎలాగైనా ఈరోజు ఆమెను శిక్షించవచ్చు అనుకున్నారు. కానీ శాస్త్రులు పరిసయ్యులు అనుకున్నట్టుగా అక్కడ జరగలేదండి. యేసు ఆమెను క్షమించినట్లుగా మనము బైబిల్లో చూస్తున్నామండి. అమ్మా అని చెప్పి ఆమెను పిలిచాడు. నిన్నెవరు శిక్షించలేదా? లేదు. అయితే నేను కూడా శిక్షించను. ఆమె అనుకున్నది ఈరోజు నాకు శిక్ష ఏర్పాటవుతుంది, నన్ను శిక్షిస్తారు, నన్ను రాళ్ళతో కొడతారని చెప్పి అనుకున్నది. కానీ ఆమె పాపములు క్షమించే రోజు అని చెప్పి ఆమెకు కూడా అర్థం కాలేదు చివరి వరకు. యేసు ప్రభువారు ఆమెను క్షమించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నామండి. అమ్మా ఇక నుంచి నువ్వు పాపము చేయకుమని చెప్పి ఆమెను ప్రేమపూర్వకంగా ఆయన క్షమించి అక్కడి నుంచి పంపించినట్లుగా చూస్తున్నామండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి నీవు కూడా జ్ఞాపకం చేసుకో. అనేక దినములోంచి నువ్వు కొనసాగుతూ ఉండవచ్చు, అనేక దినముల నుంచి నువ్వు పాపంలో వెళ్తూ ఉండవచ్చు. కానీ నీ పాపములు క్షమించే రోజు ఒకటి ఉందని చెప్పి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆ యొక్క స్త్రీతో యేసు ప్రభువారు మాట్లాడినప్పుడు ఆమె క్షమింపబడి వెళ్ళింది.
ఆమె ఇక నుంచి మరలా పాపం చేసినట్లుగా లేదు, యేసుని వెంబడించినటువంటి ఆమెగా మనం గమనించాలండి. అందుకనే దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి నీవు కూడా జ్ఞాపకం చేసుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒక కార్యం చేయాలంటే దేవునికంటూ ఒక సమయం ఉందని చెప్పి జ్ఞాపకం చేసుకో. నిన్ను స్వస్థపరచాలన్నా దేవునికి ఒక సమయం ఉంది, నిన్ను దీవించాలన్నా దేవునికి ఒక సమయం ఉంది, నిన్ను ఆశీర్వదించాలన్నా కానీ దేవునికి ఒక సమయం ఉందని చెప్పి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయాలంటే కూడా దేవునికంటూ ఒక సమయం ఉందని చెప్పి జ్ఞాపకం చేసుకో. అయితే ఆ స్త్రీ పాపములు క్షమింపబడటానికి కూడా ఒక సమయం ఉంది. ఆమె పాపములు క్షమింపబడి సంతోషంగా తన ఇంటికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. జక్కయ్య జీవితంలో చూసినట్లయితే, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆ సమయం యేసు ప్రభువారు ఆ రోజు జక్కయ్య ఇంట్లో ఉండాలన్నటువంటి ఉద్దేశం కలిగి యేసు ప్రభువారు బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. జక్కయ్యకు ఆ రోజు రక్షణ వచ్చిందండి. ఈరోజు వాక్యం ఉన్నటువంటి నీవు కూడా నీ జీవితంలో యేసు ప్రభువారు ఆయన హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఇదిగో నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. ఈరోజు అనుకూల సమయం. నువ్వు వాయిదాలు వేసినట్లయితే రేపటి దినము నీది కాకపోవచ్చు అని చెప్పి జ్ఞాపకం చేసుకో. అందుకనే దేవుడు నీతో మాట్లాడినప్పుడు రక్షణ కార్యము చేయడానికి, నీ పాపములు క్షమించబడటానికి వాయిదాలు వేయొద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ సెలవిస్తుంది నేడే రక్షణ దినం, ఈరోజే అనుకూల సమయం అంటుంది. రేపు నీది కాదండి. ఒకవేళ నువ్వు రేపు ఎల్లుండి అని వాయిదాలు వేస్తున్నట్లయితే రేపు నీది కాదని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. సాతాను అంటాడు రేపు రేపు అంటాడు, కానీ యేసు ప్రభువారు అంటున్నాడు ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదిగో అనగా అటున్నటువంటి వ్యక్తిని ఇటు తిరుగు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో ఇదే రక్షణ దినం అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క వ్యభిచారం చేసిన స్త్రీ క్షమింపబడ్డది. నీవు కూడా ఈరోజు క్షమింపబడవచ్చు. అనేక దినముల నుంచి ఒకవేళ నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావేమో, క్లెవర్గా పాపము చేసుకుంటూ వెళ్తున్నావో, అయినప్పటికీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నీ పాపములు క్షమింపబడే సమయం వచ్చింది. నువ్వు జాగు చేసి ఆలస్యం చేసి వెళ్ళినట్లయితే నువ్వు తప్పించుకోలేవు. నరకము నీ కొరకు సిద్ధంగా ఉంది. ఒకవేళ అలా వెళ్ళినట్లయితే, ఒకవేళ యేసు ప్రభువారి వైపు నీవు తిరిగినట్లయితే పరలోకానికి నీకు గొప్ప ఆహ్వానం ఉంటుందని చెప్పి జ్ఞాపకం చేసుకో. దయచేసి ఈ యొక్క వాక్యమును విన్నటువంటి నీవు దేవుడు నిన్ను హెచ్చరించినట్లయితే నాతో పాటుగా కలిసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క సమయంలో వాక్యమును విన్నటువంటి నాయన ప్రతి బిడ్డతో నాయన మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇగో మీ సమయం అనేది మా జీవితంలో ఉంటుంది కాబట్టి నాయన నీకు స్తోత్రాలు. ఇగో నాయన మీరు మా జీవితంలో ఏదైనా కార్యము చేయాలంటే ప్రభువా ఇగో మీ చిత్తము చొప్పున నాయన ఇగో మీ సమయాన్ని బట్టి నాయన మీరు చేస్తారు కాబట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మమ్మల్ని దీవించాలన్నా, ఆశీర్వదించాలన్న ప్రభువా, మమ్మల్ని స్వస్థపరచాలన్న ప్రభువా, ఇగో మా యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయాలన్న ప్రభువా మీకు ఒక సమయం ఉంటుంది కాబట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం విన్నటువంటి వారిలో ప్రభువా ఎవరైనా ప్రభువా ఆర్థికంగా వెనుకబడి ఉన్నట్లయితే ప్రభువా, ఇగో నాయన ఆరోగ్యపరంగా నాయన అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే ప్రభువా, నిందల్లో ఉన్నట్లయితే ప్రభువా వారిని లేవనెత్తండి. వారి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయండి. ఇగో గర్భఫలం లేకుండా అనేక దినముల నుంచి ఉన్నట్లయితే ప్రభువా వారిని దర్శించి నాయన వారికి గర్భఫలము దయచేయమని చెప్పి వేడుకుంటున్నాను నాయన. ఆర్థిక పరంగాను ఉద్యోగాలు లేకుండా ప్రభువా ఇగో అనేక ఇబ్బందులు పడుతున్న బిడ్డలను నాయన మీరు దర్శించండి. వారి కుటుంబంలో నాయన వారి పరిచర్యలో ప్రభువా ఉన్నటువంటి లోటును తీర్చమని చెప్పి వేడుకుంటున్నాను రాజా. నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన పాపములు కొట్టుకొని పోతూ నరకానికి జోగుచున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇగో ఎవరైతే బిడ్డలు నాయనా ఇగో వారి యొక్క పాపములు ఒప్పుకొని ప్రభువా ఇగో మీ వైపు తిరగాలని ఆశ కలిగి ఉన్నారో ప్రభువా వారి కుటుంబాల్లో వారి జీవితంలో ప్రభువా రక్షణ కార్యం చేయమని చెప్పి వేడుకుంటున్నాను. జక్కయ్య జీవితంలో నాయన రక్షణ కార్యం చేసినట్లుగా ప్రభా నేడే ప్రభా ఇప్పుడు ఏకీభవించినటువంటి వారి జీవితంలో నాయన రక్షణ కార్యం చేసి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు దైవజనులు బడుగు జేమ్స్ గారు అందించిన దైవ సందేశాన్ని విని దైవ దీవెనలు పొందుకున్నారని నమ్ముచున్నాము. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9989733061, మరి ఒక నెంబర్ 994999
18300. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రైర్ చర్చ్, హౌస్ నెంబర్ 96/1, రోడ్ నెంబర్ 4, రాజీవ్ గాంధీ నగర్, బాచ్పల్లి, హైదరాబాద్ 5,90,000.